ప్రముఖ గాయని మంగ్లీపై కేసు. చేవెళ్లలోని ఒక రిసార్ట్లో పుట్టినరోజు వేడుకలు. అనుమతి లేని పార్టీలో పలువురు సినీ ప్రముఖులు. రిసార్ట్ పైన అర్ధరాత్రి పోలీసుల దాడులు. అనుమానితులకు డ్రగ్ పరీక్షలు. ఒక వ్యక్తి శరీరంలో గాంజా ఆనవాళ్లు. మంగ్లీ సహా నలుగురిపైన కేసు నమోదు. సో ఈ పార్టీ మీద ఆమె కూడా రెస్పాండ్ అయినట్టున్నది. నేను మా పేరెంట్స్తో పాటు ఈ పార్టీ చేసిన, మా పేరెంట్స్ కూడా ఉన్నారు, నేను ఎట్లా డ్రగ్స్ని గాంజాని నేను ఎంకరేజ్ చేస్తా, ఆ వచ్చిన మనిషి కూడా ఆయన ఎక్కడో తీసుకొని వచ్చినట్టుగా పోలీసులు తేల్చేసినారు అని ఆమె వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు సరే, నేను నిన్న కూడా ఎఫ్ఐఆర్ కాపీ చూడడం జరిగింది. అందులో పెట్టిన సెక్షన్స్ ఒక ఎన్డీపీఎస్ యాక్ట్ ఒకటి కొంత స్ట్రాంగ్ కేసు కింద కనిపిస్తున్నది. సో ఇప్పుడు ఆమె డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు, ఆమె తీసుకుంటున్నట్టు ఎక్కడా ఏమీ లేదు. కాకపోతే పార్టీ నిర్వహించింది ఆమె కాబట్టి ఆమె మీద కేసు నమోదైంది. సో ఇది నేను అనుకుంటే ఆమెకి పెద్దగా ఇబ్బంది జరిగే అవకాశం ఉందనైతే లేదు, కానీ బయట మాత్రం కొంత డ్యామేజ్ అయింది. సోషల్ మీడియాలో ఈ వార్తలు ఇవన్నీ రావడం ద్వారా కొంత డ్యామేజ్ అయింది. సో ఇప్పుడు పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళది ఎట్లుంటుంది, మీరు ఆ పార్టీకి మీరు ఏదైనా ఒక పార్టీ చేసేటప్పుడు, ఏదైనా ఒక ఫంక్షన్ చేసేటప్పుడు దానికి పర్మిషన్ ఉందా లేదా? మనం ఈ ఫామ్ హౌస్లో ఈ రిసార్ట్లో చేస్తున్నాం, అసలు ఈ రిసార్ట్ ఎవరిది? అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. ఈ రిసార్ట్ ఎవరిది? మనం డీజే పెడుతున్నాం, సౌండ్ పెద్దగా వస్తే ఎవరికైనా డిస్టర్బ్ అయిద్దా లేదా? పోలీసులు వస్తే పరిస్థితి ఏంది? ఈడేం తాగుతున్నాం? ఈడ మన లోకల్ మద్యమే ఉందా, విదేశీ మద్యమే ఏమైనా ఉందా? ఈ గతంలో జరిగినాయి కదా కేసులు. మన దగ్గరికి ఎవరు వస్తారు, మనకు అందరు తెలుసు అని అనుకుంటే పొరపాటు అది. సో మీరు ఫస్ట్ అది కొంత తెలుసుకునేది ఉండే, అది తెలుసుకొని మీరు అడిగేసేది ఉండే. మీ పేరెంట్స్ ఉన్నారు, ఓకే, అంత బాగానే, మీ బ్రదర్ కూడా ఉన్నట్టు అంత బాగానే ఉందని, మీరు డ్రగ్స్ తీసుకున్నారు, గాంజా తీసుకున్నారని ఎవరైనా అన్నా కూడా సరే తప్పే. ఎందుకంటే టెస్ట్లో మీకు ఎవరికి పాజిటివ్ రాలే, ఒక వ్యక్తికి ఎవరికో వచ్చింది. సరే, ఆ వ్యక్తికి వచ్చిన ఇది కూడా ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఆయన అక్కడ తీసుకున్నాడా, బయట తీసుకున్నాడా? ఆయన ఇన్వెస్టిగేట్ చేసి విషయం బయటకు వస్తుంది. ఒకవేళ ఆయన అక్కడ తీసుకుంటే ఎవరెవరితో పాటు తీసుకున్నాడు, ఎంతకాలం నుంచి తీసుకున్నాడు, ఆయనకి సప్లై చేసింది ఎవరు, ఈ చైన్ కూడా తేలాలి ఇన్వెస్టిగేషన్లో. ఆమె నిన్న ఇచ్చిన స్టేట్మెంట్. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో, ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మ నాన్నల కోరిక మేరకు మా అమ్మ నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మ నాన్న ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో, ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మ నాన్నలతో దట్టు, మా అమ్మ నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపడదు. సో ఇట్లాంటివి ఇప్పుడు ఒకటికి పాజిటివ్ వచ్చింది కాబట్టి ఏదో జరిగిందన్నది జనరల్గానే డిస్కషన్ జరుగుతుంది. సో మీరు మాకు సౌండ్ పర్మిషన్ తీసుకోవాలని ఇంకోటి మాకు తెలియదని అంటున్నారు. ఇప్పుడు ఎన్ని కేసెస్ బయటికి రాలేదండి? ఆ రాజ్పాకాల ఇంట్లో విదేశీ మద్యం దొరికిందని, ఇంకొక దగ్గర సౌండ్లు బాగా పెట్టిరని, డీజేకి పర్మిషన్ లేదు, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు కదా. ఏ ఫీల్డ్లో? ఈ పాడడాలు, లేకపోతే ఈ ట్రూప్లు, ఇవన్నీ బ్యాండ్లు, ఇవన్నీ ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా. పర్మిషన్స్ మీద మీకు అవగాహన లేకపోతే ఎట్లా? మీ ఆవేదనని అర్థం చేసుకోవచ్చు, ఓకే. సరే, మీరు అందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు, మీకు గాంజాకి, డ్రగ్స్ వీటికి సంబంధం లేదు, ఓకే, యాక్సెప్టెడ్. కానీ మినిమం ఉండాలి కదా. ఇప్పుడు అక్కడ ఈ ఫామ్ హౌస్లే అసలు ఇల్లీగల్ ఫామ్ హౌసెస్ అన్నీ కూడా, అవన్నీ కూడా అక్కడ. సరే, ఈ రిసార్ట్ ఏమో తెలియదు, కానీ నిన్న ఆ ఎఫ్ఐఆర్లో కూడా కొన్ని బాటిల్స్ దొరికినాయని పెట్టినారు కదా.
నిన్న 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 పెట్టిన ఎఫ్ఐఆర్ ఆమె 391/225 ఎఫ్ఐఆర్ త్రిపుర రిసార్ట్స్. ఇప్పుడు సత్యవతి ఆమె పేరు, ఆమెను A2గా పెట్టడం జరిగింది. ఇందులో A2 ఇక్కడ ఏమేమి రికవరీ చేశారంటే కింగ్ ఫిషర్ బీర్ ఎంటీ బాటిల్స్ అట 4, బ్లాక్ అండ్ వైట్ విస్కీ ఎంటీ బాటిల్స్ 1, ఇవన్నీ కూడా లోకల్ జాకబ్స్ క్రీక్ ఎంటీ బాటిల్ 1 అమృత్ అమల్గమ్ విస్కీ ఫుల్ బాటిల్స్ 2, జాకబ్స్ క్రీక్ ఫుల్ బాటిల్ 1, అబ్సల్యూట్ వడ్కా ఫుల్ బాటిల్ 1, డీజే ఎక్విప్మెంట్, 4-వీలర్ వెహికల్, పాజిటివ్ డ్రగ్ టెస్ట్ కిట్ ఆఫ్ దామోదర్ రెడ్డి. సో ఇవన్నీ దొరికినాయి. సో ఇందులో పెద్దగా ఏదోదో దొరికినాయి అయితే ఏం లేదని ఒకటి ఏంటంటే అక్కడ ఆయనకి పాజిటివ్ వచ్చింది. సో ఆ పాజిటివ్ ఎక్కడ వచ్చింది, ఆయన అక్కడే గాంజా తీసుకున్నాడా, అక్కడికి ఏమైనా సప్లై అయిందా, లేదు బయట ఏమైనా తీసుకున్నాడా? ఒకవేళ బయట తీసుకొని కనుక ఆయన లోపలికి వస్తే మాత్రం పెద్దగా ఈ కేసు ఇదంతా కూడా నిలబడే అవకాశం కూడా ఏం లేదు. ఒకవేళ చైన్ లాగి అందులో ఏమైనా మళ్ళీ వీళ్ళు ఇన్వాల్వ్ అయితే తప్ప ఈ కేసు మరింత ఇది చేకూరే అవకాశం అయితే పెద్దగా లేదు. ఈ అన్ని నార్మల్ కేసెసే. ఒకటి NDPS యాక్ట్ ఒకటి పెట్టిరు. ఖచ్చితంగా ఈ కేసుని మీకు తెలిసి చేసినా తెలియకపోయినా కేసుని ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ అయితే మీకు వచ్చింది. సో అందుకే దయచేసి మీరు పార్టీ ఇచ్చేటప్పుడే పార్టీ మాట్లాడుకొని చేసేటప్పుడు అసలు ఇక్కడ పర్మిషన్ ఉందా లేదా, ఈమెకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయింది. ఎవరైనా రేపొద్దున ఇట్లాంటి పార్టీలు చేయాలనుకున్న వాళ్ళు కూడా డీజేకి పర్మిషన్ ఉందా, ఏం కాదు పెడదాం చిన్నగా సౌండ్ పెట్టుకుందాం అంటే అంత తాగిన తర్వాత చిన్న సౌండ్ కాస్త ఊరం తినేలాగా పెడతారు. అది తెలిసిందే కదా. సో కాబట్టి ప్రాపర్ పర్మిషన్స్ లేకుండా మనం ఏం చేసినా ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉన్నది. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్లో ఇవాళ కనిపిస్తున్న వార్తలు. సో పబ్లిక్ ఏమంటున్నారు, నిన్నటి కేసు పైన బ్రదర్ మీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా ఓటుకు నోటు కేసు లైవ్లో దొరికాడు కదా, అప్పుకొని చెప్పు లైవ్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పమన్నాను. అవును, అది కోర్టులో నడుస్తున్నది కదా. అదేమన్నా కాదు అని ఎవరన్నా చెప్పిరా? అదేమన్నా ఫేక్ కరెన్సీ, ఆర్టిఫిషియల్ కరెన్సీ, ఆయన అందులో ఇరకలేదు లేకపోతే ఆయన దొరకలేదని చెప్పిరా? ఆయన దొరికిండు, జైలుకు పోయిండు, కోర్టు కేసు నడుస్తున్నది, జరగాల్సిందే ఎంక్వైరీ. పోలీసు వాళ్ళని ఏంది పర్మిషన్ అడిగేది అని అనుకున్నదో ఏందో కావచ్చు, మరి అట్లా అనుకోకూడదు కదా. మనకు అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి చేసుకోపోండి అని అంటే కుదరదు కదా. ప్రాపర్ పర్మిషన్స్ ఉండాల్సిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అవినీతి ప్రాజెక్ట్, ఇదంతా అయిపోయింది. యువత అంతా పెడదారి పడుతోంది. మత్తు పదార్థాలతో మంచి భవిష్యత్తున్న పిల్లలు చాలా ఖరాబ్ అవుతున్నారు. ఇది రాష్ట్రానికే చాలా ప్రమాదం. అన్న షీఈ్ ఫ్రమ్ రాయలసీమ, అఫ్ కోర్స్ ఏదో ఒకటి రాయలసీమ ఆంధ్రానో ఏదో ఒకటి. ఫస్ట్ బెల్ట్ షాప్స్ అండ్ పర్మిట్ రూమ్స్ క్లోజ్ చేయాలి కానీ చెయ్యరు వీళ్ళు. కేసీఆర్ను బొక్కలో వేయాలి కదా, ఎందుకు వేయలేదు? ఎందుకు వేస్తారు? అందరికీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కి కల్పతరువు అయింది, ప్రజలకు కాదు, కేసీఆర్ కల్పతరువు అయింది. కేసీఆర్ కుటుంబము అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కల్పతరువు అయి కూర్చున్నది. ఇప్పుడు అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది. కేసీఆర్ కుటుంబం ఏం సంపాదించింది, ఏడ సంపాదించింది, నీకెంత నాకెంత అనే కాడికి వచ్చింది వ్యవహారం. అట్లా ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరు? మనం తెలంగాణ ప్రజలు అవుతున్నారు. మనిషి మూలాలు మరవద్దట. హలో రఘు అన్న, ఐఎమ్ గోపీచంద్ ఫ్రమ్ జర్మనీ. ఐఎమ్ స్టడీయింగ్ మాస్టర్స్. ఐ స్టిల్ డి నాట్ గెట్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అట. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అంత ఆగమాగం జగజానం. గట్టిగా అడిగితే నేను ఘోషణ ఏం రాదు అంటున్నా ఆయన. మరి ఏమనాలి? అన్న మాకు రుణమాఫీ లిస్టులో పేరు వచ్చిందట, కానీ 85,000 ఇంతవరకు రుణమాఫీ కాలేదట. చీమల మీద అణ్వస్త్రం తెస్తున్నారు, పెద్ద తలకాయలని ముట్టుకోరు. వాస్తవమే, ఇది 100% వాస్తవమే. డ్రగ్ కల్చర్ అలవాటు చేసింది కేటీఆర్ బ్యాచ్. అన్న డైలీ ఈవినింగ్ అట బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ లీడర్స్ మీట్ ఇన్ ఐటీసీ కోహినూర్ అట.
ఎందుకంటే ఆడికి ఎవడు పోడు కదా మామూలుగా, ఆడ కలుస్తున్నారు అంతా కలిసి. రెగ్యులర్ కలుస్తారండి వీళ్ళు. 5 దాటి 6 దాటిన తర్వాత అందరు లీడర్లు అందరు ఇళ్ళకి పోతారు. అన్న ఒకసారి జై కేసీఆర్ అని చెప్పన్నట. ఎందుకు జై కేసీఆర్? మీరు కూడా అనొద్దు, జై కేసీఆర్ అనొద్దు, జై రేవంత్ రెడ్డి అనొద్దు, జై మోడీ అనొద్దు. వాళ్ళని జై జై అనుడేందండి? వాళ్ళని జై జై అనుడేంది? చిన్న పిల్లనా అన్న, నాకు తెలియదు అని అంటుంది. అదే మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే వదిలేస్తారా అన్న? అవాయిడ్ ఆల్కహాల్. సో పబ్లిక్ రియాక్షన్ ఇది. నెక్స్ట్ వెలుగు పేపర్లో ఇవాళ కనిపిస్తున్న వార్తల్లో మైనింగ్ కార్మిక మంత్రిగా వివేక్, అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమం, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక మత్స్య క్రీడలు యువజన శాఖలు, కొత్త మంత్రులకు శాఖలు కేటాయించిన రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి వద్ద ఎక్స్ట్రా ఉన్న శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని తీసి ఆ ముగ్గురికి పంచిండు. మిగతా మంత్రులకు సంబంధించింది ఎక్కడ కూడా చిన్న చేంజెస్ కూడా చేయలే. యాజ్ ఇట్ ఈస్గా అందరూ ఆయా పదవుల్లో శాఖల్లో కొనసాగుతున్నారు.